ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు ప్రతిదినం సంతోషంగా ఆనందంగా ఉండాలి. యేసుతో కూడా నడవాలి. ఆయనతో నడుచుట ఒక గొప్ప భాగ్యము. అనుదినము యేసుతో కూడా జీవించెదను. వాక్ విత్ జీసస్, యేసుతో కూడా నడుచుట. దానికి దేవునితో మీరు మాట్లాడాలి. ఆయన మీతో మాట్లాడున్నది గమనించాలి. మనం ఆయనతో మాట్లాడున్నది ప్రేయర్, ప్రార్థన చేయుట. మనసు విప్పి అన్నిటినీ దేవునితో మాట్లాడుట. కనుక ప్రార్థనకు మీరు సమయమును కేటాయించాలి. ఆయన మనతో మాట్లాడ్డము అనున్నది వేదవాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతారు. ఇంకా మీరు అధికంగా కనిపెట్టుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా సూటిగా మీ హృదయంలో, మీ ఆత్మలో ఆయన మాట్లాడుతారు. కనుక దేవునితో నడిచే అనుభవము అనున్నది యేసుతో కూడా ఏకీభవించి జీవించే ఒక అనుభవము. సరే, ఈ దినము దేవుడు మీకొక మాటను చెబుతున్నారు. 84వ కీర్తన 5వ వచనము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడినవారు అని అర్థము. మీరు ఆశీర్వదింపబడినవారు. దేవుని వాక్యమును వినుచున్నారు కదా, అందువలన మీరు ఆశీర్వదింపబడినవారు. ఆ ఆశీర్వాదము మీ జీవితంలో స్థిరముగా ఉండుటకు ఏమి చెయ్యాలి? ఎవరు ఆశీర్వదించుబడువారంటే, దేవా నీ యందు బలమునందువారు. మీ బలము ఏది అంటే, నా ధనము, నా చదువు, నా పదవి అవి కాదు. యెహోవా నా బలము, ఆయనే నా కన్నియు. అలా ఆయన మీద ఆధారపడి దేవుని యందు బలమునందు మనుషులై ఉంటే మీరు ఆశీర్వదింపబడినవారు. చాలా ముఖ్యమైనది, తమ హృదయములో చక్కని మార్గములు కలిగి ఉండువారు. ధన్యులు. హృదయములో వంకరటింకరగా ఉండకూడదు. హృదయంలో చక్కటి ఒక మార్గములు కనబడాలి. చక్కని ఒక మార్గము. మన హృదయం శుద్ధి కలిగి ఉండాలి. ఇలా మోసం చేయుట, వంచుట, కీడుతో నిండి ఉండుట, ఎవరిని వంచి మోసం చెయ్యవచ్చు. ఆ విధమైన హృదయము ఉండకూడదు. ఒక చక్కని, ఒక మంచి హృదయము. నీతితో నడుచుకోవాలి, యథార్థంగా నడవాలి. దేవుడు మనల్ని గమనించుచున్నాడు. మనం చేసే కార్యంలో యథార్థత ఉండాలి. ఈ విధమైన ఆలోచన మన హృదయములో తప్పక ఉండాలి. మనం ఉద్యోగం చేసినా సరే అందులో మోసగించే భావం ఉండకూడదు. బిజినెస్ చేసినా సరే ఇతరులను మోసగించి సంపాదించాలని అనుకోకూడదు. అన్ని కార్యములకు ఒక చక్కటి హృదయము. మన హృదయం దేవుని ముందు యథార్థమైనదిగా ఉండాలి. దానికై మీరు సమర్పించుకుంటే మీరు ఆశీర్వదింపబడినవారు. మీ హృదయంలో తారుమారైన కార్యములు, అదేంటంటే దొడ్డిదారి బుద్ధంటారు కదా, బుద్ధి సరైంది కాదయ్యా, బుద్ధి సరైంది కాదు అని అంటారు కదా, అలా ఉండకూడదు. వాని బుద్ధి మంచిది కాదు. వాడు మాట్లాడితేనే కన్నింగా మాట్లాడతాడు, కన్నింగానే వాడు మాట్లాడతాడు, స్వార్థంతో లోపల ఏదో ఉంచుకుని మాట్లాడతాడు అని చెబుతారు చూసారా. అలాంటి హృదయము మనకు ఉండకూడదు. వంచన లేని ఒక హృదయము మనలో ఉంటే మీరు ధన్యులు, ధన్యురాళ్ళు అని దేవుడు చెప్పారు. అది దేవుడే ఇవ్వగలరు. ఎందుకంటే ఈ హృదయం ఉన్నదే అది ఘోరమైనది, మోసకరమైనదని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. అందుకనే మన హృదయం ఎప్పుడు యథార్థముగా ఉండునట్లు దేవునికి మన హృదయములో స్థలమును ఇచ్చి, ఆత్మదేవునితో కూడా మన హృదయమును ఐక్యపరిచిన వారిగా మనము జీవించాలి. అలా హృదయము యథార్థముగా ఉంటే మీరు ధన్యులుగా ఉండి దేవుని ఆశీర్వాదం పొందుకొనగలరు. మీ హృదయమును శోధించి చూడండి. యథార్థముగా ఉన్నదా? ఆలోచనలు, తలంపులు, తీర్మానములన్నీయూ, లేక చిన్న బుద్ధి ఉన్నదా? యోచించి చూడండి. ఇతరులను చెరిపే గుణము ఉన్నదా? యోచించి చూడండి. లేదు కదా? అయితే దేవుడు చెబుతున్నాడు, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. చెప్పండి, దేవా నేను ధన్యుడను, నేను ధన్యురాలను. నా హృదయమును మీరు చూచుచున్నారు. అది యథార్థముగా ఉండాలి. నన్ను కాపాడుడి. ఏ విధమైన తప్పైన భావము నా హృదయంలో రాకూడదు. నేనెప్పుడూ మీలో బలమునొంది జీవించాలి. నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్.